సౌత్ కొరియన్ మాజీ ప్రెసిడెంట్ భార్యకి 20 నెలలు జైలు శిక్ష పడింది. ఆవిడ ఒక చర్చ్ దగ్గర నుంచి డైమండ్ నెక్లెస్లు, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్లు యాక్సెప్ట్ చేసిందంట పొలిటికల్ ఫేవర్స్ చేయడానికి. దాంతో అవన్నీ ప్రూవ్ అయ్యాయి. ఆవిడకి ఇప్పుడు 20 నెలలు జైలు శిక్ష పడింది. ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో యూన్ సూక్ యోల్, ఆయనకు కూడా ఈ కరప్షన్ గ్రాఫ్ట్ ఛార్జెస్ కింద 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మాజీ ప్రెసిడెంట్ ఆయన భార్యకి ఇద్దరికి ఒకటే టైంలో ఇంతటి జైలు శిక్ష పడటం సౌత్ కొరియా చరిత్రలో ఇదే తొలిసారనమాట. ముఖ్యంగా ఈ కపుల్, మాజీ ప్రెసిడెంట్ ఆయన భార్య చాలా కరప్ట్ కపుల్ అని చెప్పి సౌత్ కొరియాలో వీళ్ళపైన చాలా అభియోగాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే సౌత్ కొరియన్ మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యూన్, ఈయన తన పవన్ అబ్యూజ్ చేశారని, ముఖ్యంగా మార్షల్ లా వీటన్నిటికి సంబంధించి ఆయన చాలా మిస్యూజ్ చేశారని కూడా అప్పట్లో కథనాలు వచ్చాయన్నమాట. ఈవిడ సౌత్ కొరియన్ మాజీ ఫస్ట్ లేడీ ఎవరైతే ఉన్నారో కాంట్రవర్షియల్ యూనిఫికేషన్ చర్చ్ దగ్గర నుంచి చాలా గిఫ్ట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఆవిడ దేశానికి క్షమాపణ చెప్పారనమాట. మీ కన్సర్న్ నేను అర్థం చేసుకున్నాను, పనిష్మెంట్ నేను తీసుకుంటాను, నేను తప్పు చేశాను అన్నట్లు ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.